ఈరోజు ఎడ్యుకేషనల్ సొసైటీ వారు స్కూలు, ఇంటర్మీడియట్, డిగ్రీ అంటే ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు ఒకే చోట ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన స్టేజ్ పై ఉన్న పెద్దలందరికీ, స్టేజ్ మీద ముందున్న పెద్దలందరికీ, పేరెంట్స్ అందరికీ, ప్రెస్ వారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనం స్కూల్ గురించి మాట్లాడుకునే ముందు రెండు మాటలు అమ్మిరెడ్డి గారి గురించి చెప్పాలనుకుంటున్నాను. అంటే ఆయన సామాన్య రైతు బిడ్డ కింద పుట్టి విద్య మీద ఉండే మమకారంతో ఆయన ఎడ్యుకేషన్ అనే దానికి ఒక గుర్తింపు తేవాలని తపనంతో ఆయన 10 years బ్యాక్ ఆయన మనసులో ఇటువంటి కోరిక కలగటం, ఆయన ఇప్పుడు ప్రైవేటు వ్యవస్థలో ఉన్నప్పుడు కూడా సొంతంగా ఏదో వ్యవస్థ స్థాపించాలని స్టూడెంట్స్ని ఎప్పటికప్పుడు మంచిగా ఆయన మోటివేట్ చేస్తూ, ఆయన చిన్న చిన్న స్కూల్స్లో ఉన్నప్పుడు కూడా మోటివేషన్ క్లాసులు అయిగా పెట్టి అందరినీ కూడా మొబిలైజ్ చేసి ఎడ్యుకేషన్కి ఒక విధమైన ప్రాధాన్యత క్రియేట్ చేయాలైనా ఎప్పుడూ ఆయన కలలు కంటూ, మరి పల్లెటూరు అయినా కానీ మన రాయవరం గ్రామాన్ని ఎంచుకుని ఇటు బేసిక్ ప్రాథమిక విద్య, ఇంటర్మీడియట్, డిగ్రీ 3 ఒకే చోట ఉండేలాగా ఈ ప్రాంగణాన్ని ఎన్నుకుని ఆయన స్కూల్ డెవలప్ చేయడం అనేది నిజంగా ఆయన గొప్పతనానికి మనంతా కూడా ఒకసారి పరిస్థితులు జేజేలు కొట్టాలి. చాలామంది కార్పొరేట్ స్కూల్స్ అనే పేరుతోటి దూర ప్రాంతాల్లో జాయిన్ చేయటం, పేరెంట్స్కి పిల్లల్ని దూరంగా ఉంచడం, బస్సుల్లోనూ ప్రయాణాల్లోనూ గంటలు టైం వృధా చేసుకుని ఇంటికి వచ్చే టైంకి కలిసిపోయి ఏమీ చదవలేని పరిస్థితుల్లో పిల్లలు చాలా చోట్ల ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. మరి అమ్మిరెడ్డి గారు అటువంటి ఇబ్బందులు లేకుండా చుట్టుపక్కల ఉన్న మన పల్లెటూరులో ఉన్న చాలామంది విద్యార్థులకి తక్కువ సమయంలో స్కూల్కి వచ్చేలాగా, మళ్ళీ తక్కువ టైంలో మళ్ళీ ఇంటికి వెళ్ళేలాగా ఇంటి దగ్గర నుంచే విద్యను సాగిస్తూ అందరికీ కూడా మంచి సదుపాయాలతో కూడిన మంచి ఇక్కడ ఎడ్యుకేషన్ వ్యవస్థను స్థాపించడం చాలా గర్వంగా ఉంది. మరి విజ్ఞాన మోడల్ స్కూల్ అనేది మొదట్లో రాయవరంలో ఉండవల్లి రాంబాబు గారు స్టార్ట్ చేసి 10 years దిగ్విజయంగా ఆయన రన్ చేసి తర్వాత మన అమ్మిరెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ చేయడం, తర్వాత వెలగల సత్యరెడ్డి కాలేజీని అమ్మిరెడ్డి గారు దాన్ని వారి దగ్గర నుంచి తీసుకుని దాన్ని కూడా డెవలప్ చేయడం అమ్మిరెడ్డి గారు ముందు చూపుకి చాలా నిదర్శనం అన్నమాట. ఆయన ఒక గొప్ప యూనివర్సిటీలో రాజమండ్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ వారి యొక్క మిగిలిన సమయాన్ని ఈ ప్రైవేట్ స్కూల్కి కేటాయిస్తూ వారికి ఉన్న విద్యను, అనుభవాన్ని కూడా రెండింటినీ మేళవించి మన ఈ వ్యవస్థను డెవలప్ చేయడం జరుగుతుందన్నమాట. దానికి తోడు ఇంగ్లీష్ మీడియం అనేది ఏంటంటే చాలా కష్టాలతో కూడుకున్నది. తెలుగు మీడియంలో అయితే విద్యాబోధన ఈజీగానే ఉంటుంది, కానీ ఇంగ్లీష్ అంటే కొద్దిగా బేసిక్గా స్టూడెంట్స్కి ఆ బేసిక్ నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు దాన్ని క్యాచ్ చేయడం కష్టంగా ఉంటుంది. అయినా సరే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్ మీడియం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఇంగ్లీష్ మీడియం అనే స్కూల్ని స్థాపించి మంచి మంచి టీచర్లు ఇక్కడ మనకి ఏర్పాటు చేసి యూనివర్సిటీతో ఆయనకున్న అనుబంధంతో మంచి మంచి ప్రొఫెసర్లతో ఆయనకున్న పరిచయాలను బట్టి ఎప్పుడూ ఎవరొకరు తీసుకొస్తూ మీ అందరికీ మంచి మంచి మోటివేషన్ క్లాస్ ఇప్పిస్తూ హైయెస్ట్ నాలెడ్జ్ని మీ అందరికీ కూడా ఏర్పాటు చేయడానికి ఎప్పుడూ కూడా ఆయన తపన పడుతున్నారు. అదే ఈరోజు ఈ కార్యక్రమానికి ఆయన ఇన్వైట్ చేసిన తెలుగు ప్రొఫెసర్ గారు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అమ్మిరెడ్డి గారిలో ఉన్న పట్టుదలకి, విజ్ఞతకి ఈ స్టూడెంట్స్కి ఏదో చేయాలన్న తపన ఆయనలో అంతవరకు ఉన్నదని మనం గమనించాలన్నమాట. మరి వారు ఇప్పుడే ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పడం జరిగింది. మన స్కూల్ నుంచి స్టేట్ ర్యాంక్స్ కూడా తెచ్చుకున్నామంటే
నిజానికి చాలా గర్వించదగ్గ విషయం అన్నమాట. అంటే అమ్మిరెడ్డి గారు చెప్పినట్లు స్టూడెంట్స్ పాత్ర, టీచర్స్ పాత్ర, పేరెంట్స్ యొక్క రోలు మూడు కలిసినప్పుడే మంచి మంచి ప్రొడక్టివ్ విద్యార్థులు మనం బయటకు తీయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. స్టూడెంట్స్లో విధమైన కమిట్మెంట్ ఉండాలి. టీచర్స్కి పిల్లలంతా మన పిల్లలే అనుకుని వారిని అభిరుచులను బట్టి వాళ్ళని డెవలప్ చేయడానికి వారి పాత్ర వారు పోషించాలి. మరి పేరెంట్స్ కూడా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి వారు చదువుకోవడానికి చక్కటి ఇంట్లో అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఎక్కువ టైం మనం వారితో స్పెండ్ చేస్తూ వారికి ఉన్న మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ ఇంట్లో ఉన్న 1 గంట 2 గంటలు కూడా ఆడుతా పాడుతా ఆ విద్యని కష్టంతో కాకుండా ఇష్టంగా చదువుకొని ఏర్పాట్లు మనం పేరెంట్స్ ఇంట్లో చేసినట్లయితే పిల్లల పరీక్షలు వచ్చినా సరే భయపడకుండా ఎప్పుడూ కూడా ఏ రోజు పరీక్ష పెట్టినా రాయగల స్థితిలో వారు తయారవుతారు అన్నమాట. అందరూ సమిష్టిగా మనం ప్రయత్నించినప్పుడే మంచి ఫలితాలు సాధించడానికి చక్కగా అవకాశం ఉంటుంది. మన పల్లెటూరులో స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్కి ఎట్టి పరిస్థితుల్లో తీసుకో. కారణం ఏంటంటే క్రమశిక్షణతో కూడిన విద్యార్థులు ఎక్కడైనా బాగానే చదువుకుంటారు. టీచర్స్ కొద్దిగా గైడ్లైన్స్ ఇచ్చినట్లయితే మనం కొద్దిగా ఫ్రేమ్వర్క్ చేసుకుని దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే మంచి మంచి ర్యాంకులు తెచ్చుకోవడానికి ఇది వారు ఇందాక చెప్పిన స్టేట్ ర్యాంక్స్ అన్న నిదర్శనం అన్నమాట. స్కూల్లో అందరికీ సమానమైన ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ మంచి ర్యాంకులు తెచ్చుకోగలరు, మిగిలిన వాళ్ళు ఎందుకు తెచ్చుకోలేవని పట్టుదల వాళ్ళ ఉన్నట్లయితే అందరు స్టూడెంట్స్ కూడా మంచి మార్కులు తెచ్చుకోవడం ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అది మనకు ఉన్న సమయాన్ని వృధా కాకుండా చక్కగా చదువుకుంటూ టీచర్స్ యొక్క గైడ్లైన్స్ తీసుకుంటూ మన అమ్మిరెడ్డి గారు వారు ఖాళీ ఉన్న టైంలో వారు ఇచ్చిన సందేశాలని వారు తీసుకొచ్చిన గెస్టుల ద్వారా కూడా మీరు మంచి మంచి విషయాలు నేర్చుకుని అందరూ కూడా రాబోయే టైంలో మీరంతా మంచి విద్యను అభ్యసించి మన స్కూల్కి మన ప్రాంతానికి మంచి పేరు తేవాలని మనసావాస కోరుకుంటూ ఇటువంటి చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన అమ్మిరెడ్డి గారికి, ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థ టీచర్స్కు, మేనేజ్మెంట్ వారు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మిరెడ్డి గారిని కూడా ఈ వ్యవస్థను రాబోయే టైంలో మంచి ఫెసిలిటీస్ తోటి ఇంకా బాగా డెవలప్ చేయాలని మనసావాస కోరుకుంటూ నాకు ఈ సదాకాశం వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.